హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం మష్రూమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలన్నీ చెప్తాను. ఒక 2 ప్యాకెట్ల మష్రూమ్ తీసుకున్నానండి. ఒక 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను. రైస్ 1 అవర్ ముందే సోక్ చేసి పెట్టుకున్నాను. దానికి కావాల్సినవి చూద్దాం. ఒక 3 పెద్ద ఎర్రగడ్డలు, 2 టమోటాలు, అల్లం వెల్లుల్లి పేస్టు, బిర్యానీ మసాలాలు, కారం, పసుపు, ధనియాల పొడి, బిర్యానీలో వేసుకోవాల్సిన దినుసులన్నీ తీసి పెట్టుకున్నానండి. తర్వాత గ్యాస్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని దాంట్లో కావాల్సిన తగినంత నూనె వేసుకోవాలి. నూనె హీట్ అయిన తర్వాత మనం ఇందాక తీసి పెట్టుకున్న బిర్యానీ మసాలాలన్నీ అందులో వేసేసుకోవాలండి. వేసేసుకొని ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ దాంట్లో వేసేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. వేపుకుంటే బిర్యానీ టేస్ట్గా కలర్ఫుల్గా వస్తుంది. ఆనియన్స్ ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది బిర్యానీ. చూసారా, ఆనియన్స్ బాగా కలిపేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత అంతా బాగా ఎర్రగా వచ్చేస్తాయి. ఆనియన్స్ వేసిన తర్వాత కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకొని 2 బాగా వేగిపోయేంత వరకు వేపుకోవాలి. చూస్తున్నారా, ఆనియన్స్ బాగా రెడ్గా వేగిపోయాయి. ఇప్పుడు 1.5 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా పచ్చి వాసన లేకుండా వేగిపోవాలి. వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ఈ వీడియో మీకు కానీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమోటాలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్నవి, కొంచెం పండుగా ఉండేవి చూసి వేసుకుంటే తొందరగా మగ్గుతాయి. ఇవి కూడా బాగా మగ్గేదానికి పెట్టుకోవాలి. అందులోనే కొంచెం పసుపు వేసుకుంటే కలర్ఫుల్గా బాగుంటుంది టేస్ట్. తగినంత బిర్యానీకి తగినంత ఉప్పు వేసేసుకోవాలి. ఇవన్నీ కలిపి మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఇచ్చామంటే టమోటాలు మంచిగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఈ టైంలో ధనియాల పొడి, రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి. నేనైతే మాకు తగిన కారం వేసుకుంటున్నాను, మీరు చూసి వేసుకోండి. నేను ఒక 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను. ఎంత వేగిన తర్వాత 1 కప్పు పెరుగు ఈ అన్ని మసాలాలన్నీ కలిసేటట్టు పెట్టుకొని పెరుగు కూడా కలిసిపోవాలి మసాలాల్లో. దాంట్లోంచి ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత చూసారా, ఆయిల్ రిలీజ్ అయితే ఇప్పుడు ఇందాక నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. నేను 2 ప్యాకెట్లు తీసుకున్నానండి. మష్రూమ్స్ని బాగా ఈ విధంగా మష్రూమ్కి మసాలాలు పట్టి ఉప్పు కారం పట్టిన దాకా కలుపుకొని మూత పెట్టుకుంటే దాంట్లోంచి వాటర్ రిలీజ్ అవుతుంది. ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత మనం నానబెట్టుకున్న రైసు ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ తీసుకున్నానండి. నేను నార్మల్ రైసే తీసుకున్నాను, బాస్మతి రైస్ కాదు. మష్రూమ్ బాగా 50% ఇందులోనే కుక్ అయిపోతాయండి, మిగతాది రైస్తో పాటు కుక్ అవుతాయి. రైస్ కడిగి పెట్టుకొని రైస్ కూడా వేసేసుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మష్రూమ్ బిర్యానీ ఇలాగా. నచ్చితే నాకు కమెంట్ చేసి చెప్పండి, కుక్ చేసుకొని చెప్పండి ఎలా వచ్చిందో ఏంటని. రైస్ వాటర్ వేసేసుకొని టేస్ట్ చూసుకొని ఉప్పు కారం ఏదైనా తగ్గుంటే ఇప్పుడే వేసేసుకుంటే బాగుంటుంది. ప్రెషర్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు, నేను మామూలుగానే చేస్తున్నాను. ప్రెషర్ కుక్కర్లో అయితే ఒక 2 విజిల్స్ పెట్టుకుంటే అయిపోతుంది మీడియం ఫ్లేమ్లో. చూసారా, బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మర్చిపోవద్దు. థ్యాంక్స్.